Hi, today we are going to discuss about various treatment levels which are offered by a fertility center. Hi, I am Dr. Shruti, your IVF consultant at Apollo Fertility, Banjara Hills. కన్సీవ్ అవ్వడానికి ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కొన్ని బేసిక్ బ్లడ్ టెస్ట్ చేస్తాము. ఓకే, దీస్ ఇంక్లూడ్ యాంటీములేరియన్ హార్మోన్, థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అండ్ సీరం ప్రొలాక్టిన్ లెవెల్స్. దీంతో మనకి ఎగ్ రిజర్వ్ ఎంత ఉంది, దాని క్వాలిటీ ఎలా ఉంది, దాన్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి ఏమన్నా లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ చేయాలా, ఇవి తెలుస్తాయి. సో ఐవీఎఫ్ సెంటర్కి రావడానికి ఒక టాబు నడుస్తుంది మన సొసైటీలో, సేయింగ్ దట్ ఐవీఎఫ్ సెంటర్కి వెళ్తే వాళ్ళు ఓన్లీ ఐవీఎఫ్ఏ చేస్తారు అని. అలాంటిది అస్సలు ఉండదు. ఫస్ట్ మనం బేసిక్ బ్లడ్ టెస్ట్ ఇన్వెస్టిగేషన్స్ చేసుకుంటాము. తర్వాత స్పర్మ్ పారామీటర్స్ ఎలా ఉన్నాయి అది చూసుకుంటాము. సింపుల్ స్కాన్ చేసుకుంటాము. దీంట్లో మనకి వేరియస్ అండర్లైన్డ్ ప్రాబ్లమ్స్ తెలుస్తాయి విచ్ ఆర్ హ్యాంపరింగ్ యువర్ టైమ్ లైన్ ఫర్ కన్సీవింగ్. దీంతో పాటు మనకి ఇంకా అండర్లైన్డ్ మెడికల్ ఇల్నెసెస్ ఏమన్నా ఉంటే అవి కరెక్షన్ చేసుకుంటాము. దాంతో మనం బేసిక్ ట్రీట్మెంట్ లైక్ ఓవ్యులేషన్ ఇండక్షన్ ఇస్తాము. దీంట్లో మనం ఎగ్ గ్రోత్ కోసం కొన్ని టాబ్లెట్స్ ఇస్తాము. దీన్ని విత్ ఇంజెక్షన్స్ ఇవ్వచ్చు, వితౌట్ ఇంజెక్షన్స్ ఇవ్వచ్చు. అప్రోప్రియేట్ టైంకి మనకి ఎగ్ అనేది గ్రోత్ వచ్చేస్తే దాన్ని రప్చర్ చేసి ఈదర్ మనం టైమ్డ్ ఇంటర్కోర్స్ అన్నా చెప్తాము, లేకపోతే మనం ఒక సింపుల్ ప్రొసీజర్ IUI, దాన్ని ఇంట్రాయూట్రైన్ ఇన్సెమినేషన్ అంటాము. దాంతో మనకి సక్సెస్ రేట్ అనేది డబుల్ అవుతుంది. ఇవన్నీ దాటుకొని వచ్చాక ఫెయిల్ అవుతే, దీంట్లో మనకి సక్సెస్ రాకపోతే అప్పుడు IVFకి వెళ్తాము. థ్యాంక్ యూ.